జగన్ నిన్న వాస్తవంగా విజయవాడ కనకదుర్గ వారధి మీదుగా కృష్ణలంక బస్టాండ్ మీదుగా ఆ ఫ్లైఓవర్ ఎక్కేసేసి కనకదుర్గ ఫ్లైఓవర్ అట్టించి భవానీపురంలో దిగి భవానీపురం మీద నుంచి గొల్లపూడి ఆ రూట్లో నుంచి వెళ్ళాలి జోగి రమేష్ ఇంటికి. ఆ రూట్ అనౌన్స్ చేస్తే జనాలందరూ ఆ ప్రాంతం అంతా ప్రిపేర్ అయిపోతున్నారనేసి విజయవాడ పోలీసులు ముందు రోజు నైటే మీరు అటు రావడానికి లేదు, మీతో విజయవాడ అంతా ఆగిపోతుంది, మీరు అటు వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. వెస్ట్ బైపాస్ నుంచి మీరు వస్తే గుంటుపల్లి దగ్గర నుంచి ప్రాబ్లం లేదులే అని చెప్పారు. వీళ్ళు అటు వెళ్ళారు. దాదాపుగా మళ్ళీ నిన్న 7 గంటలు ఏమో పట్టింది, విపరీతమైన క్రౌడ్ వచ్చింది. దాంతో మళ్ళీ జగన్ రిటర్న్ వచ్చేటప్పుడు క్రౌడ్ వస్తుందని చెప్పేసి సాధారణంగా సీఎం మాజీ సీఎం కాబట్టి ఆ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు తెలివైన ఎత్తుగడ చేసింది ఏంటంటే కరెక్ట్గా ఆ ముందు కాన్వాయ్లో ఫస్ట్ వెహికల్కి ఫాలో అవ్వాలి కదా, రాజధాని ప్రాంతం అంటే అమరావతి ప్రాంతంలోని మందడము, పెనుమాక, ఎర్రబాలెం, మంగళగిరి క్రాసు, ఉండవల్లి మీదుగా తాడేపల్లికి తీసుకొచ్చారు. ఇది తెలివిగా వేసిన ఎత్తుగడ, అంటే రివర్స్ గేమ్ నడిపారనమాట. ఆ రూట్లలో అయితే కనుక అంత యాంటీ జగన్ ఉంటారు కదా, ప్రో టీడీపీ ఉంటారు కదా, అట్టించి తీసుకొచ్చారు. తద్వారా ఎవరు లేకుండా జాగ్రత్త పడ్డారన్నమాట.